నమస్కారం హిస్టరీ వార్తలకు స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। ఎన్నికల కోడ్ నేపథ్యంలో శాంతి భద్రత పరిరక్షణకు విఘాతం కలిగితే కఠిన చర్యలు తప్పవు। తెనాలి డీఎస్పీ రమేష్। ఇరిగేషన్ శాఖ పరంగా ఎంపిక చేసిన పనులకు నిధులు సమకూరగానే పనులు ప్రారంభిస్తామన్న మల్లికార్జునరావు। ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని తెనాలి పొన్నూరు నియోజకవర్గాల్లో సమస్యాత్మక ప్రాంతాలను ముందస్తుగానే గుర్తించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెనాలి డీఎస్పీ ఎం రమేష్ తెలిపారు। సోమవారం తన కార్యాలయంలో డీఎస్పీ రమేష్ మీడియాతో మాట్లాడుతూ జూన్ 4వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందని, ఎన్నికల కోడ్ జూన్ 7వ తేదీ వరకు కొనసాగుతుందని, అప్పటి వరకు పోలీస్ శాఖ పరంగా 144 సెక్షన్ 30 అమల్లో ఉంటాయని అన్నారు। ఈ పరిస్థితిలో సభలు సమావేశాలు నిర్వహించరాదని అన్నారు। పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ను బాటిల్స్ విక్రయించరాదని, బాణాసంచా తయారు చేసేవారు తమ విక్రయాల విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు। రాజకీయ పార్టీల ర్యాలీలకు బాణాసంచా విక్రయించరాదని సూచించారు। కౌంటింగ్ రోజున పోలీస్ పికెటింగ్ సబ్ డివిజన్ పరిధిలో సమస్యాత్మక ప్రాంతాల్లో సైతం నిర్వహిస్తామని అన్నారు। ప్రజలు పోలీస్ శాఖ పరమైన నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని, శాంతి భద్రతకు విఘాతం కలిగించిన వారి పట్ల కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। అసెంబ్లీ అండ్ పార్లమెంట్కి సంబంధించిన ఎన్నికలు చాలా ప్రశాంతమైన వాతావరణంలో నా సబ్ డివిజన్ అయినటువంటి తెనాలి కాన్స్టిట్యున్సీ అండ్ పొన్నూరు కాన్స్టిట్యున్సీలో లాండ్ ఆర్డర్ పరంగా ఇన్సిడెంట్ లేకుండా చేస్తాం జరిగింది। వీటన్నిటికి కూడా గల కారణం ఏంటంటే, ఒక సక్సెస్కి వెనకాల చాలా పోలీసు శ్రమ ఉంటుంది। ఎలక్షన్స్కి ముందే ఎక్కడైతే గొడవలు జరిగే అవకాశం ఉందో, ఎవరైతే ఎన్నికల్లో మన అట్మాస్ఫియర్ని చెడగొట్టే విధంగా చేస్తారు, రౌడీ షీటర్లు బైండ్ ఎవరు, తర్వాత లెక్కర్ సీజరు, ఎన్డీపీఎల్లు, ఇతరత్ర కూడా అన్నీ కూడా చేస్తాం జరిగింది। మేము చాలా సంతోషమైన వాతావరణంలో ఎన్నికలు కూడా జరిగేది। చిన్న చిన్న ఇన్సిడెంట్స్, అవి లాండ్ ఆర్డర్ పరంగా కాదు, ఆ టైంకి ఆ స్వర్ ఆఫ్ మూమెంట్లో ఆ యొక్క కోపంలో చిన్న ఇన్సిడెంట్లు జరిగినాయి। అయితే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ రేపు 4వ తారీఖున ఉంది। దానికి కూడా ప్రజలందరూ, ఓటర్లందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలకు సహకరించాలని చెప్పేసి మనం చేస్తాం। ఎటువంటి గొడవలు విలేజ్లో జరగకుండా, ఆ రోజు ఎన్నికల రోజున ఏ విలేజ్లో స్పీడ్ అట్మాస్ఫియర్ ఉందో దాన్ని మేము ఐడెంటిఫై చేసి ఒక 8 పికెట్స్ని మేము పెడతాం జరిగింది। రూరల్ ఏరియాల్లో గూడూరు విలేజ్, అలాగే తేలప్రోలు విలేజ్, చిన్నరావూరు, పెద్దరావూరు, తర్వాత అంగలకుదురు, అలాగే కొన్ని విలేజెస్లో మేము రౌండ్ ది క్లాక్ పికెట్స్ కూడా పెట్టడం జరిగింది। ఏ చిన్న గొడవ ఉన్నా కూడా వెంటనే కూడా రెస్పాండ్ అయ్యే ప్రక్రియ కూడా ప్రారంభించాం। బోత్ సైడ్స్ కూడా బైండ్ ఓవర్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది। తర్వాత ఏదైనా గొడవలు చేసే ఉద్దేశం ఉంది అని చెప్పేసి మాకు తెలిస్తే ఆ రోజు కూడా రౌడీ షీటర్లు కథలపై నిఘా వేస్తాం। పెట్రోల్ బంక్స్ అయితే పెట్రోల్ బంకులో కూడా అందరికీ నోటీసులు ఇచ్చాం, లూజ్ ఎవరికి అమ్మద్దు, బాటిల్స్లో కూడా ఎవరికి అమ్మద్దు, పెట్రోల్ కానీ డీజిల్ కానీ। తర్వాత ఈ క్రాకర్స్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ ఉన్నారో లైసెన్స్ లేని వాటిని కూడా సీజ్ చేసే ప్రక్రియ ప్రారంభించాం। వాళ్ళకు కూడా ఎక్కువ మోతాదులో ఎవరికి కూడా సేల్ చేయొద్దని చెప్పేసి కూడా చేస్తాం జరిగింది। ప్రతిదీ కూడా పోలీస్ చేసే ప్రతి ప్రక్రియ కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలిస్తే మంచి ఉద్దేశంతో మా గౌరవ ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫ్లాగ్ మార్చి, తర్వాత కార్డినెన్స్ సెర్చ్ అనే ప్రక్రియ కూడా ప్రారంభించుకున్నారు। ఓవరాల్గా ఆ రోజున ప్రశాంతంగా జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాం। తెనాలి డివిజన్ పరిధిలోని ఇరిగేషన్ శాఖ పరంగా 118 పనులకు గాను 9,87 రూపాయల నిధులకు ప్రతిపాదనలు పంపినట్లు ఇరిగేషన్ శాఖ మల్లికార్జునరావు తెలిపారు। సోమవారం తెనాలి ఇరిగేషన్ కార్యాలయంలో మల్లికార్జునరావు మీడియాతో మాట్లాడుతూ, గత సంవత్సరానికి భిన్నంగా నైరుతి ఋతుపవనాలు ఈ సంవత్సరం సకాలంలో వస్తున్నట్లు వాతావరణ శాఖ ద్వారా వెల్లడైందని అన్నారు। ఇరిగేషన్ శాఖ పరంగా కాలువలకు సంబంధించిన 118 వర్కులకు గాను 9,87 రూపాయల అనుమతులకు పెట్టామని, నిధులు విడుదల కాగానే వర్కులు ప్రారంభించి రైతులకు ఖరీఫ్ సాగుకు సకాలంలో నీరు అందిస్తామని మల్లికార్జునరావు వివరించారు। ఆల్రెడీ మనకు మే 15 తర్వాతే వర్షాలు స్టార్ట్ అయినాయి। తర్వాత 24వ తారీఖు వాయుగుండం అని చెప్తున్నారు వాతావరణ శాఖ వాళ్ళు। అలాగే కేరళకు 1వ తారీఖుకే నైరుతి పవనాలు వస్తున్నాయన్నారు। కాబట్టి వాళ్ళ ప్రకారము ఈ సంవత్సరము వర్షాలు సమృద్ధిగా ఉన్నాయని తెలుస్తూ ఉన్నది। వర్షపాతం కూడా అధికంగా ఉందని మనకు తెలుస్తూ ఉన్నది। మనకు లాస్ట్ వీక్ ఈఎన్సీ ఆఫీస్లో కడా వాళ్ళు మీటింగ్ పెట్టారు। మన ఈఎన్సీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే
డిపెండింగ్ అపాన్ ప్లౌ బ్యాక్ ఫండ్స్ లాస్ట్ ఇయర్ కంటే 30% ఎక్స్ట్రా వర్క్లు శాంక్షన్ చేస్తానని చెప్పారు. వాటిలో ప్రిఫరెన్సు ఈ వీడ్ గ్రోత్ ప్లస్ ఏమన్నా షట్టర్స్ రిపేర్సు గేట్స్ ఉంటే అవి పెట్టమని చెప్పారనమాట. సో లాస్ట్ 30% ఎక్సెస్ కాను ఈ సంవత్సరం ఉన్న ప్రపోజల్స్ 118 వర్కులకు గాను మనము 9.87 crores ప్రతిపాదన మేము పంపించాము. అవి త్వరగా శాంక్షన్ చేస్తే ఈ సంవత్సరం మేము టెండర్స్ పద్ధతి కానీ నామినేషన్ పద్ధతి కానీ వర్కులు టెండర్స్ పిలిచి తొందరగా ప్రారంభించి తొందరగా పూర్తి చేస్తామని చేస్తున్నాము. చివరికి కూడా ఇలా ఈ వర్క్లన్నీ O&M వర్కులను కంప్లీట్ చేసి చివరి టైల్ ఎండ్ వరకు వాటర్ ఇవ్వాలని మేము కృషి చేస్తున్నాము. ఇరిగేషన్ శాఖ వర్గము మేము కృషి చేస్తాము. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు తెనాలి బోస్రోడ్లో అన్నదాత సుఖీభవ సంస్థ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ మంచినీటి పంపిణీ కేంద్రానికి సహకరిస్తున్న దాతలకు నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అన్నదాత సుఖీభవ సామాజిక సేవా సంస్థ వేసవి దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన మజ్జిగ మంచినీటి చలివేంద్ర నిర్వహణలో సహకరిస్తున్న దాతలకు సంస్థ నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సోమవారం తెనాలి బోస్రోడ్లోని పొట్టిశ్రాముల బొమ్మ సెంటర్లోని అన్నదాత సుఖీభవ సంస్థ చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. టీవీ లక్ష్మీనారాయణ వసుమతి దంపతుల కుమారుడు సందీప్ జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని సంస్థ నిర్వాహకులు పర్యవేక్షించారు. సందీప్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీమతి తాడిపేరు వెంకట లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా వసుమతి గారు దంపతుల కుమారుడైనటువంటి చిరంజీవి సందీప్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారి బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సందీప్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి సందీప్ యాదవ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు దుగ్గిరాల మండల పరిధిలోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ను డీజిల్ను కవర్లోనూ క్యానుల్లోనూ బాటిల్స్ను పోయొద్దని నోటీసులు జారీ చేయడం జరిగిందని ఎస్ఐ బి మహేంద్ర తెలిపారు. సోమవారం పోలీస్ స్టేషన్లో మహేంద్ర మీడియాతో మాట్లాడుతూ దుగ్గిరాల మండల పరిధిలోని పెట్రోల్ బంకుల్లో కవర్లు బాటిళ్లు క్యానుల్లో ఇంధనాన్ని పోయొద్దని బంకు నిర్వాహకులకు నోటీసులు ఇవ్వడం జరిగిందని అన్నారు. జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉన్నందున మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎటువంటి ర్యాలీలు కూడా చేయకూడదని తెలిపారు. జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని అవాంఛనీయ సంఘటనలు బేస్ చేసుకొని భారతీయ ఎలక్షన్ కమిషన్ కొన్ని నియమ నిబంధనలను మాకు జారీ చేయడం జరిగిందండి. అందులో భాగంగా దుగ్గిరాల మండలంలో 4 పెట్రోల్ బంకులు ఉన్నాయండి. ఈ పెట్రోల్ బంకులు ఎక్కడ కూడా కవర్లో కానీ బాటిల్స్లో కానీ క్యానుల్లో కానీ పెట్రోల్ కొట్టడాన్ని నిషేధించడం జరిగిందండి. అదేవిధంగా వారికి మేము నోటీసులు కూడా సర్వ్ చేశాము. కాబట్టి ప్రజలు ఇదంతా గమనించుకొని అర్థం చేసుకొని సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా జూన్ 4వ తారీఖున ఎలక్షన్ కౌంటింగ్ అనేది జరుగుతుందండి. దుగ్గిరాల మండలం కూడా ఎలాంటి గొడవలు లేకుండా జరుగుతాయని నమ్ముతున్నాను. ఎవరైనా అవాంఛనీయ సంఘటనలు కానీ పాల్పడే ఛాన్స్ ఉందంటే వాళ్ళ ముందుగా మేము ప్రివెంట్ చేస్తాము. ఒకవేళ జరుగుతాయన్నా కూడా వాళ్ళ మీద చట్టప్రకారంగా చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటాము. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేయడానికి ముందుకు రాకుండా ఎవరి యొక్క ప్రాథమిక విధిగా వాళ్ళు ఇంటి వద్దనే ఉండి వాళ్ళు ఈ యొక్క కౌంటింగ్ని చూసుకోవాలి తప్ప ఎక్కడ కూడా రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు కానీ ఇంకోటి చేసి లాండ్ ఆర్డర్ ఇష్యూస్ తీసుకొచ్చి కొట్లాట కానీ ఏదైనా గల్లాట కానీ చేసుకుంటే వాళ్ళపైన చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయండి. ఈ విషయాన్ని దుగ్గిరాల గ్రామస్తులు మండల గ్రామస్తులు తెలుసుకోవాల్సిన కోరుతున్నాను. దుగ్గిరాల మండల పరిధిలోని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో పచ్చిరొట్టు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రాయితీపై ఇచ్చే విత్తనాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని దుగ్గిరాల మండల వ్యవసాయ అధికారిని పి శిరీష సూచించారు. సోమవారం వ్యవసాయ కార్యాలయంలో పి శిరీష మీడియాతో మాట్లాడుతూ మండలంలో ఈ ఏడాది రైతులు ఎక్కువగా జొన్న, మొక్కజొన్న పంటలను సాగు చేయడం జరిగిందని అన్నారు.
పచ్చిరొట్ట విత్తనాలను భూమిలో వేసి కలియదునినట్లయితే రాబోయే వరి అధిక దిగుబడులు పొందవచ్చునని అన్నారు. పచ్చిరొట్ట విత్తనాలను భూమిలో వేసినట్లయితే భూమికి సారవంతం అవుతుందని అన్నారు. అవసరమైన రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకాన్ని తీసుకొచ్చి రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్లాలని అన్నారు. విత్తనాలను 50% రాయితీపై అందిస్తున్నామని అన్నారు. జీలుగా, జనుము, పిల్లి పెసర రైతులకు అందించడం జరుగుతుందని అన్నారు. పేరు శిరీష, దుగ్గిరాల మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను. మనకి దుగ్గిరాల మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ పచ్చిరొట్ట విత్తనాలని 50% సబ్సిడీపై వ్యవసాయ శాఖ అందిస్తున్నారు. ఈ పచ్చిరొట్ట విత్తనాలను మనం వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, వేసుకొని 40-45 రోజుల మధ్యలో లేత పూమొగ్గు దశలో కనుక భూమిలో కలిదున్నట్లయితే భూమికి సారవంతం అవుతుంది. మనం మొన్న చూసుకుంటే రబీ పంటలో ఎక్కువగా జొన్న, మొక్కజొన్న పంటలను రైతులు వేయడం జరిగింది. ఈ రెండు కూడా అధిక రసాయనిక ఎరువులతోటి రైతులు పండించడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే భూమి తన సహజత్వాన్ని కోల్పోవడము, అలాగే సారవంతాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఇలా ఈ పచ్చిరొట్ట పైర్లను కనుక వేసి భూమిలో కలిదున్నట్లయితే మనకి భూమి కోల్పోయినటువంటి సహజత్వాన్ని కొంతవరకు మనం పొందుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వేసేటటువంటి వరి పంటలో కూడా మనం అధిక దిగుబడులను పొందవచ్చు. అలాగే భూమిలో నీటిని నిలుపుకునే శక్తి కూడా పెరుగుదల ఉంటుంది. సో రైతులందరూ కూడా పచ్చిరొట్ట విత్తనాలని వినియోగించుకోవచ్చు. కావాల్సిన రైతులు ఆధార్ కార్డు మరియు వారి పొలం పాస్బుక్ తీసుకొని సంబంధిత రైతు భరోసా కేంద్రంలో సంప్రదించినట్లయితే మేము 50% సబ్సిడీపై ఇవ్వగలము. మనకు వచ్చేసి జీలుగా పూర్తి ధర అయితే 88 రూపాయలు, సబ్సిడీ 44 రూపాయలు పోను, రైతు కట్టవలసిన ధర 44 రూపాయలు. అలాగే జనుము కూడా పూర్తి ధర 88 రూపాయలు, పిల్లి పెసర 134 రూపాయలు. అంటే 50% సబ్సిడీపై జనుము 44 రూపాయలకి, పిల్లి పెసర 67 రూపాయలకి రైతులకు అందించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో శాంతి భద్రత పరిరక్షణకు విఘాతం కలిగితే కఠిన చర్యలు తప్పవు. తెనాలి డీఎస్పీ రమేష్. ఇరిగేషన్ శాఖ పరంగా ఎంపిక చేసిన పనులకు నిధులు సమకూరగానే పనులు ప్రారంభిస్తామన్న ఈ మల్లికార్జునరావు. హెచ్సివి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సివి టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సివి వార్తలు సమాప్తం. నమస్కారం.